హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ Z Flip5. సో ఈరోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఇంతకుముందు తీసుకొచ్చిన ఫ్లిప్ ఫోన్స్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఇందులో మనకి చాలా ఫీచర్స్ని అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు అనమాట. ఆ ఫీచర్స్ ఏంటనేది కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. ఈ మొబైల్ మనకి ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. 18వ తారీఖు నుంచి ఈ మొబైల్ సేల్స్కి అయితే రాబోతుంది అనమాట. ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి అప్గ్రేడ్ బోనస్ కింద 12,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అదే క్యాష్ బ్యాక్ చూసుకుంటే HDFC మీద ఒక 8,000 రూపాయలు అయితే దొరుకుతుందన్నమాట. ఇది కాకుండా మనకి నో కాస్ట్ EMA ఒక 9 months అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 99,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. 256GB వేరియంట్, ఇందులోనే 512GB వేరియంట్ ఉంది. అది ఇంకో 10,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో బేస్ వేరియంట్ మీకు ఎఫెక్టివ్ ప్రైస్ 79,999 రూపాయలు అయితే పడుతుందన్నమాట. అంటే టోటల్ బోనస్ వచ్చేసరికి మీకు 20,000 రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారు. సో మొబైల్ ఫోన్ బాక్స్ అయితే స్లిమ్ గాను సో అలాగే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే 1,02,999 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ ఉంది. ఇది 256GB వేరియంట్, 8GB ర్యామ్ తో అయితే వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ అయితే బ్రేక్ చేద్దాం. సో దీనికోసం మనకి నైఫ్తో పని లేదు, జస్ట్ ఇలాగ ఇక్కడ 2 స్టిక్కర్ లాంటివి ఇచ్చారు, వీటిని లాగేస్తే సరిపోతుంది. సో ఓపెన్ చేస్తే ఏముంటుంది, ఇంకా రీజనల్ లాక్ గైడ్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, తర్వాత Type-C to Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇస్తున్నారు. ఇంతే మనకి బాక్స్లో ఇవే ఉంటాయి, ఇంకేముంటాయి ఒక మొబైల్ ఫోన్ తప్పితే. ఇక మొబైల్ ఫోన్ చూస్తే సో ఈ విధంగా అయితే ప్యాక్ చేసి వచ్చింది. సో ఇందులోంచి మనం మొబైల్ ఫోన్ బయటికి తీద్దాం. వీళ్ళు పేపర్తోనే ఈ మొబైల్ పైన ర్యాప్ చేశారు, ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. మొబైల్ చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనుకుంటా, బాగుంది. సో ఈ బ్యాక్ సైడ్ ఇది మనకి ఆ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని, ఇంకోటి విక్టస్ 2ని, ఈ 2 గ్లాసెస్ని అయితే యూజ్ చేసి బ్యాక్ సైడ్ అయితే తీసుకొచ్చామంటున్నారు. సో కంప్లీట్ ప్లేన్ అయితే ఉంది. ఇది మనకి డిస్ప్లే, దీని గురించి అయితే మీకు చెప్తాను, ఎందుకంటే ఇందులో మనకి మేజర్ హైలైట్ ఈ డిస్ప్లే కాబోతుంది అనమాట. అక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, అలాగే ఫ్లాష్ లైట్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఇది అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంది. ఇటు పక్క సిమ్ స్లాట్ ఉంది. సో ఈ సిమ్ స్లాట్ ఓపెన్ చేస్తే సింగిల్ సిమ్ స్లాట్ అనమాట. సో డ్యూయల్ సిమ్ అయితే కాదు, ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది, అందుకే సింగిల్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు. సో చుట్టూ ఫ్రేమ్ చూసారు కదా, ఇది బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్ అయితే ఉన్నాయి. మొబైల్ ఫోల్డ్ చేసి చూద్దాం. సో చాలా స్మూత్గా ఉంది. సో మీరు గమనించారా, హించ్కి వచ్చేసరికి మనకి గ్యాప్ అయితే లేదు. దీన్ని వీళ్ళు 0 గ్యాప్ హించ్ అని చెప్పి పిలుస్తున్నారనమాట. సో అసలు మీకు గ్యాప్ అయితే లేదు. సో మొబైల్ కూడా మనం ఎంతవరకు ఓపెన్ చేస్తే అంతవరకు అయితే ఓపెన్ అవుతుంది. సో చూసారుగా, ఎక్కడ కావాలంటే అక్కడికి మనం ఓపెన్ చేసి క్లోజ్ అయితే చేసుకోవచ్చు. బాగుంది. సో మొబైల్ ఆన్ చేద్దాం. సో ఆన్ చేసి నేను ఏం చేస్తాను అంటే క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసేస్తాను. సో కంప్లీట్ చేసిన తర్వాత మొబైల్ ఎలా ఉందనేది మీకు ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే చెప్తా. అలాగే ఈ మొబైల్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక మొబైల్ సెటప్ అంతా కంప్లీట్ చేసి అనమాట. మొబైల్ లోపల సైడ్ కనుక మనం చూసినట్టయితే కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. ఎలాగో మనకి ఇది ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి ఫ్లాట్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. డిస్ప్లే కూడా మనకి చాలా టాల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. చుట్టూ బెజల్స్ ఓకే, మీకు మరీ నారో బెజల్స్ ఉన్నాయని చెప్పలేము, కానీ ఇది ఒక ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి సో ఆ బెజల్స్ మాత్రం ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ మనకి 15.1 mm థిక్నెస్తో అయితే వస్తుంది. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత అన్ఫోల్డ్ చేస్తే మీకు 6.9 mmతో అయితే ఉంటుందన్నమాట. ఇక వెయిట్ కూడా పెద్ద వెయిట్ అయితే ఏముండదు, అంటే మామూలుగా నార్మల్ మొబైల్స్తో కంపేర్ చేస్తే సేమ్ వెయిట్ ఉంటుంది. 190 grams లోపు మనకి ఈ మొబైల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక డ్యూరబిలిటీ విషయానికి వస్తే IPX8తో అయితే వస్తుందన్నమాట. సో IPX రేటింగ్ వచ్చింది కదా అని చెప్పి మీరు వాటర్లో పడేయడానికి అయితే ఉండదు. ఇక ప్రొటెక్షన్కి వీళ్ళు బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఆల్రెడీ చెప్పాను కదా, గొరిల్లా గ్లాస్ 3 అలాగే విక్టస్ 2ని వీళ్ళు యూజ్ చేశారు. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు అల్యూమినియంతో వస్తుంది అనమాట. ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూజ్ చేశారు. ఇంకా డ్యూయల్ రైల్ హించ్తో అయితే తీసుకొచ్చారంట. అంటే ఇంత ముందున్న హించ్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఈ హించ్ అనేది 0 గ్యాప్స్తో వస్తుంది. అలాగే సామ్సంగ్ చెప్పేది ఏంటంటే ఇలాగా ఫోల్డ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి, ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇలాగా 2 lakhs టైమ్స్ అయితే వీళ్ళు టెస్ట్ చేశారంట. రోజుకు మహా అయితే మనం 10 సార్లు చూసుకున్నా సరే చాలా సంవత్సరాలు వచ్చేలాగా ఉంది. ఇక మొబైల్లోని స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం లోపల డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే మీకు 6.7 inches ఫుల్ HD ప్లస్ డైనమిక్ AMOLED 2x డిస్ప్లే అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1750 nits అయితే ఉంటాయి. ఇక ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అవుట్ సైడ్ కూడా మనకి ఈసారి పెద్ద డిస్ప్లేని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా పెద్ద డిస్ప్లే, అలాగే మనకి టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది, అలాగే విజెట్స్ కూడా అయితే సపోర్ట్ చేస్తాయి. ఈ డిస్ప్లే మీకు
3.4 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది హెచ్డి డిస్ప్లే. ఈ డిస్ప్లేని వీళ్ళు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో అయితే ప్రొటెక్ట్ చేశారు. సో ఈ డిస్ప్లే కూడా మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తుంది, AMOLED డిస్ప్లే కాబట్టి. ఇక ఈ అవుట్ సైడ్ డిస్ప్లేని మనం డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి, వేకప్ అవుతుంది అనమాట. సో డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది, అక్కడ మనం క్లాక్ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసామంటే సో డిస్ప్లే మళ్ళీ స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక మెయిన్ చెప్పుకోవాల్సింది ఫ్లెక్స్ విండో అని చెప్పి దీన్ని అయితే వీళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నారన్నమాట. అంటే మెయిన్ డిస్ప్లేలో యూజ్ చేసే అన్ని అప్లికేషన్స్ దీంట్లో యూజ్ చేయడానికి లేకపోయినప్పటికీ థర్డ్ పార్టీగా కొన్ని అప్లికేషన్స్ అయితే సపోర్ట్ ఉంది. అందులో మనం చూస్తే గూగుల్ మ్యాప్స్, అలాగే మెసేజెస్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇలాగ కొన్ని అప్లికేషన్స్ సపోర్ట్ అయితే వీళ్ళు ఈ డిస్ప్లేకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఏమైనా మెసేజెస్ వచ్చాయి అనుకోండి, నోటిఫికేషన్స్ అవన్నీ మీకు ఎక్కడైతే కనిపిస్తుంటాయి, ఇక్కడ నుంచి కావాలనుకుంటే మనం రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచి మీకు కీబోర్డ్ కూడా సామ్సంగ్ కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది, ఇక్కడ నుంచి మీరు టైప్ చేసి పంపించుకోవచ్చు. ఇక ఈ డిస్ప్లేలోనే మీకు క్విక్ సెట్టింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అదే కంట్రోల్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వైఫై, సౌండ్, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్, టార్చ్, మొబైల్ డేటా, స్క్రీన్ రికార్డింగ్, సో ఇలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక అవుట్ సైడ్ కొన్ని క్లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే ఈ క్లాక్స్ కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే మీద మనం హోల్డ్ చేసి పట్టుకున్నామంటే క్లాక్స్ అయితే చేంజ్ అవుతాయి. అక్కడ నుంచి మీరు కావాలంటే క్లాక్సే కాదు, మనం ఏమైనా కొత్తగా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే విజెట్స్ కు సపోర్ట్ చేస్తే వాటిని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏ రకంగా అయితే మనం మెయిన్ డిస్ప్లే మీద విజెట్స్ ని యాడ్ చేస్తామో అదే రకంగా మనం అవుట్ సైడ్ డిస్ప్లే మీద కూడా సో విజెట్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళు కొన్ని విజెట్స్ అయితే వీళ్ళు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మ్యూజిక్, టైమర్, స్టాప్ వాచ్, కాల్ రికార్డింగ్, గూగుల్ మ్యాప్స్, ఇలాంటి విజెట్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక మెయిన్ డిస్ప్లే యూజ్ చేసి కూడా మనం కవర్ స్క్రీన్ అయితే చేంజ్ చేయొచ్చు. మనం సెట్టింగ్స్ లో కవర్ స్క్రీన్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు మేనేజ్ అని ఉంటుంది. సో అందులోంచి మనం కవర్ స్క్రీన్ మీద ఉన్న క్లాక్స్ ని వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు. యాడ్ న్యూ ఉంటుంది, అక్కడ నుంచి కొత్త క్లాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా డిజైన్స్ అయితే ఉంటాయి, కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ మీకు విజెట్స్ ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ విజెట్స్ మీకు స్క్రీన్ మీద ఉండాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్లీ చూసుకుంటే యాప్స్ అలౌడ్ అని ఉంటుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు యాప్స్ని అయితే అలౌ చేయాలి, లేకపోతే మీకు కవర్ స్క్రీన్ మీద యాప్స్ అయితే కనిపించవు. సో ఇది కాకుండా మీకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమైనా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఒకవేళ అవి కవర్ స్క్రీన్కి సపోర్ట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు వాటిని అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే అవుట్ సైడ్ డిస్ప్లే కూడా సెక్యూరిటీ అయితే ఉంది. అంటే లాక్ చేసి పెట్టాం అనుకోండి మన మొబైల్ని, సో ఇక్కడ నుంచి మీరు ప్యాటర్న్ లాక్ పెడితే ప్యాటర్న్ లాక్, లేకపోతే పిన్ పెడితే పిన్ను, తంబు పెడితే తంబు, సో వీటిని యూజ్ చేసి మీరు అన్లాక్ చేసిన తర్వాత ఈ డిస్ప్లేని అయితే యాక్సెస్ చేయగలరు అనమాట. ఇక స్పీకర్స్ మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అనమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. లౌడ్నెస్ ఓకే, మీకు మంచి లౌడ్ అయితే ఉంది. ఇక రేర్ సైడ్ కెమెరాస్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. ఇవే కెమెరాస్ మనం కావాలంటే సెల్ఫీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకోండి. ఈ కెమెరాస్ రెండు మనకి 12 మెగాపిక్సెల్తో అయితే వస్తాయి. మెయిన్ కెమెరా అపర్చర్ 1.8తో వస్తుంది. ఇది OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.2తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4Kలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మీకు డిజిటల్ జూమ్లో 2x, 4x అలాగే 10x అయితే జూమ్ సపోర్ట్ అయితే చేస్తుంది బ్యాక్ కెమెరా. అలాగే కెమెరాలో మీకు ఎప్పుడు ఇచ్చే సామ్సంగ్ అవే ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. సో నేను కెమెరాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు రివ్యూలు అయితే అందిస్తాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోద్ది. ఇక ఇందులో ప్రాసెసర్ చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th Generation 2 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక స్టోరేజ్ టైప్ UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటే LPDDR5X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 3700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఫోల్డింగ్ మొబైల్ కాబట్టి ఇంతే వస్తుంది అనమాట. బ్యాటరీ వచ్చేసరికి మీకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఒకసారి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఎటువంటి ట్రావెల్ అడాప్టర్ అయితే ఎవరు. ఇక 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ 4.5 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. One UI 5.1.1 కస్టమ్ UI అయితే ఉంటుంది. 4 years సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తుంది సామ్సంగ్. అలాగే 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తామంటుంది. ఇక మనకి నాక్ సెక్యూరిటీ ఫీచర్ అయితే ఉందన్నమాట. అంటే మనకి సెక్యూర్గా అయితే ఉంటుంది మన మొబైల్ వచ్చేసరికి. అలాగే NFC ఫీచర్ ఉంది కాబట్టి ఎలాగో ట్యాప్ టు పే ఫీచర్ కూడా అయితే ఉంటుంది. ఇక వీటి ప్రొటెక్షన్ కోసం మనకి ఈ విధంగా ఫ్లిప్ సూట్ కేసెస్ అయితే దొరుకుతుంటాయి. సో ఇవి కూడా వీళ్ళే అమ్ముతుంటారు. సో వీటి ప్రైజెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. విడిగా అయితే మన మొబైల్తో పాటు ఎవరు, సో విడిగా అయితే మనం కొనుక్కొని వీటిని అయితే కాపాడుకోవడం కోసం, అంటే బ్యాక్ కేసు అలాగే ప్రొటెక్షన్ కోసం వేసుకున్నట్టుగా వాటిని అయితే వేసుకోవచ్చు. వీటి ప్రైజెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. దీని మీద ఉండడానికి MRP ప్రైజెస్ మరి ఇంతకన్నా తక్కువ అమ్ముతారో మరి ఏం చేస్తారో తెలియదు. థర్డ్ పార్టీ కూడా మనకి వీటికి సంబంధించిన కేసులు అయితే వస్తాయి. మేబీ నేను అనుకోవడం ఇంకా తక్కువకి అయితే దొరికే అవకాశం ఉంది. సో అంటే వీళ్ళ దగ్గర కొనే కన్నా థర్డ్ పార్టీ కూడా దొరుకుతాయని చెప్తున్నాను. ఇక ఈ ఫ్లిప్ సూట్ కేసెస్కి మనకి NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు ఇచ్చిన ఈ కలర్స్ని మనం ఎప్పుడైతే సూట్ కింద అప్లై చేస్తామో అప్పుడు కవర్ స్క్రీన్లో ఉండే క్లాక్ స్కిన్ కూడా అయితే చేంజ్ అవుతుంది అనమాట. అంటే ఏ కలర్ గ్రేడియంట్ సూట్ని మనం కేస్కి అప్లై చేసామో
సేమ్ అదే మనకి కవర్ స్క్రీన్ మీద కూడా అయితే స్కిన్ లాగా అయితే మారిపోతుంది. సో ఈ ఫీచర్ అయితే భలే ఉంది. ఇది త్రూ ఎన్ఎఫ్సి నుంచి ఇటువంటి చేంజెస్ అయితే జరుగుతున్నాయని అర్థం అవుతుంది. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం మొబైల్ అయితే చాలా బాగుంది. ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే ఈ జీరో గ్యాప్ హించ్ అనమాట. సో గ్యాప్ అయితే పెద్దగా ఏమి లేదు, మరీ జీరో గ్యాప్ అని చెప్పడం లే, కానీ కొద్దిగా ఏదో కనబడుతుంది మధ్యలో. వీళ్ళు జీరో గ్యాప్ అంటున్నారు కానీ లైట్గా సంద్ అయితే కనిపిస్తుంది. సో అది మీకు ఇక్కడ వెలుతురేసి చూపిస్తూ ఉంటాను చూడండి. సో లైట్గా అయితే ఉంది, కానీ ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా వరకు ఆల్మోస్ట్ మనకి ఈ హించ్ దగ్గర చాలా అప్గ్రేడ్ అయితే చేశారని చెప్పొచ్చు అనమాట. అలాగే బటర్ స్మూత్ ఉంది, ఓపెన్ చేస్తుంటే మాత్రం మనం ఆపరేట్ చేస్తున్నా సరే. సో ఈ మెయిన్ డిస్ప్లే దగ్గర సో ఇక్కడ కూడా చాలా బాగుంది. సో బ్లోడ్వేర్ కూడా ఎక్కువైతే ఏం లేదు. సో శాంసంగ్ ఇచ్చే అదే బ్లోడ్వేరు, అంటే శాంసంగ్ వాళ్ళ ఓన్ బ్లోడ్వేరు, తర్వాత గూగుల్ యాప్స్. సో ఇవైతేనే మనకు ఉన్నాయి. అంతకుమించి మనకి ఎక్స్ట్రా బ్లోడ్వేర్ అయితే, అంటే వేస్ట్ బ్లోడ్వేర్ అయితే ఏమీ లేదని చెప్పాలి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది. కాకపోతే ఈ డిస్ప్లేకి మనం ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలో ఫోల్డింగ్ సెక్షన్ ఉంటుందో అక్కడ ఇంకా వీళ్ళు కవర్ చేయలేకపోతున్నారు. ఆ హెచ్చు తగ్గులు అయితే అలాగే ఉన్నాయి. సో ఈ మొబైల్ సంబంధించి నేను ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో అక్కడ వచ్చేసరికి కంప్లీట్ నేను ఈ మొబైల్ వాడిన తర్వాత ఎలా ఉందనే విషయాన్ని చెప్తాను. ప్రస్తుతానికి ఇనీషియల్ ఇంప్రెషన్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఈ వీడియో ద్వారా శాంసంగ్ గెలాక్సీ Z Flip5 అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది, ఈ మొబైల్లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్స్ ఏంటి అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.